గురుగారు, చైత్ర పౌర్ణమి నాడు హనుమంత విజయోత్సవాలను నిర్వహించుకుంటారు. అయితే ఉత్తర భారతంలో ఈ రోజునే హనుమత జయంతిని నిర్వహించుకుంటారు. ఈ వేడుకల విశేషాలని ఎలా విశ్లేషించుకోవాలి? ఉత్తర భారతదేశానికి మనకి ఒక మాసం తేడా ఉంటుంది. మన యొక్కది చాంద్రమానం, వాళ్ళది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటిది బార్హస్పత్యమానము అంటారు. మొత్తం 3 ఉన్నాయి: చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం, ఐంద్రమానం, యోగమానం అని 5 రకాలైనటువంటి. అయితే ఇందులో బార్హస్పత్యమానం ఉత్తర హిందూస్థానం వాళ్లకు మనకు తేడా ఏమి అంటే, మనకు అమావాస్యతో మాసం పరిపూర్ణం అవుతుంది, వాళ్లకు పౌర్ణమితో మాసం పరిపూర్ణం అవుతుంది. మన చైత్ర మాసం పౌర్ణమి వచ్చేటప్పటికి వాళ్ళకి వైశాఖ మాసం వచ్చేస్తుంది. మన చైత్ర మాసం పౌర్ణమికి మనం పౌర్ణమిలో ఉంటాం, వాళ్ళకి వైశాఖ మాసం వచ్చేస్తుంది బార్హస్పత్యమానం ప్రకారం. మనకు పౌర్ణమితో పూర్తి కాదు, వాళ్లకు పౌర్ణమి వచ్చేటప్పటికి మనకు మాసం పూర్తి అవుతుంది. ఆ కారణం చేత ఇక్కడ దక్షిణ భారతదేశంలో చేసుకునేటువంటి ఉత్సవాలకు, పండుగలకు, అట్లా ఉత్తర హిందూస్థానంలో ఉండేటువంటి వాళ్లకు మనకు తేడా ఆ విధంగా కలుగుతుంది. ఒక 15 రోజులు తేడాలో కలుగుతుంది. అందువల్ల ముందుగా మనం తర్వాత చేసుకుంటాం, వాళ్ళు ముందుగా చేసుకుంటారు, అంతే తేడా. అయితే హనుమత్ ఉత్సవాల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది ప్రశ్న. వాళ్ళు ఎందుకు అప్పుడు చేసుకుంటారు అనే దానికి సమాధానం చెప్పుకున్నాం. ఈ ఉత్సవాలు ఎందుకు చేయాలి? ఆ ఆంజనేయ స్వామి అవతరించినటువంటి రోజు అది చైత్ర పౌర్ణమి. చాలా దివ్యమైనటువంటి రోజు, అవతరించినటువంటి రోజు. ఆంజనేయ స్వామి అవతరించడానికి 3 కారణాలు మనకు పురాణాలు చెబుతున్నాయి. ఒకటి, ఈశ్వరాంశ సంభూతుడై రామ కార్యమును సిద్ధింపచేయటం కోసం వచ్చినటువంటి వాడు హనుమ. రామచంద్రుడుగా సాక్షాత్తు ఆ పరబ్రహ్మము అవతరింపబోయే ముందు ఎవరెవరు ఏ రూపాన్ని పొంది అవతరించాలో ముందుగానే పరబ్రహ్మమే ఆదేశించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఇలా రావాలి, సూర్యుడు ఇలా రావాలి, వాలి సుగ్రీవులు సూర్య భగవానులే. అట్లాగే లక్ష్మీదేవి సీతమ్మగా అవతరించాలి, తాను రాముడుగా అవతరిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క శక్తి, ఆ దేవశక్తి భూలోకంలో అవతరించింది. దేవతలందరూ వానరులుగా అవతరించారు. అందుకే ఆ వానరులకు అపురూపమైనటువంటి, అచింత్యమైనటువంటి శక్తులు ఉన్నాయి. సామాన్యమైనటువంటి కోతులు వేరు, ఆ రామాయణ కాలంలో ఉన్న కిష్కింధలో ఉన్న వానరులు వేరు. వాళ్ళు కామరూపధరులు. ఏ రూపాన్ని పొందాలి అనుకుంటే ఆ రూపాన్ని పొందుతారు. వాళ్ళు మనుష్య రూపాన్ని పొందుతారు, మనుష్య భాషలో మాట్లాడతారు. అలాగని వాళ్ళు అలాగే ఉంటారా అంటే మర్కటంగా కూడా మారుతారు, శాఖామృగములుగా తిరుగుతూ ఉంటారు. వాళ్లకు అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. ఎందుకంటే దేవతలు కనుక, రాముని కార్యార్థమై వాళ్ళు అక్కడికి వచ్చారు కనుక, అవతరించారు కనుక. అట్లా హనుమ కూడా ఈశ్వరాంశ సంభూతుడు, సాక్షాత్తు పరమేశ్వరుడే హనుమగా అవతరిస్తాడు అని. అట్లాగే బ్రహ్మయే జాంబవంతుడుగా అవతరిస్తాడు అని. ఆ బ్రహ్మదేవుడు కనుక త్రిమూర్తులు 3 రామాయణ కాలంలో కూడా ఉన్నారు. జాంబవంతుడిగా ఉన్నాడు, అట్లాగే పరమేశ్వరుడు ఆంజనేయుడిగా ఉన్నాడు, పరబ్రహ్మమే రాముడుగా అవతరించాడు. ఈ కార్యక్రమంలో 3 భాగాన్ని పంచుకున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా. కనుక అది ఒక్క కారణం, ఈశ్వరాంశ సంభూతుడని. రెండవ కారణం కూడా అనేకమైన రామాయణాల్లో చెప్పబడి ఉన్నది. అంజనాదేవి వాయు సమానమైనటువంటి బలం కలిగిన పుత్రుని కోసం తపస్సు చేసింది. తపస్సు చేస్తే ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహ ప్రభావం చేత వాయు బలం కలిగినటువంటి వాడు అంజనాదేవి గర్భాన అవతరించాడు కనుక, ఆ అవతరించింది ఆ పౌర్ణమి నాడు అవతరించాడు కనుక ఆ రోజున అతడి జయంతి ఉత్సవం. జయంతి అంటే పుట్టుక, వర్ధంతి అంటే వెళ్ళిపోవటం అని అర్థం. మరణించినటువంటి రోజుని వర్ధంతి అంటారు, పుట్టినటువంటి రోజును జయంతి అంటారు పురాణ పారిభాషిక పదాల్లో. ఆ విధంగా ఆ రోజున అవతరించాడు కనుక జయంతి ఉత్సవం చేసుకుంటారు, హనుమత్ జయంతి
అని చేసుకుంటారు. మూడవ కారణం ఏం చెప్పారంటే అసలు ఆంజనేయ స్వామి రామచంద్రునికి సొంత తమ్ముడు అని చెప్పారు. ఎట్లా చెప్పారు అంటే ఆ పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు దశరథునకు యజ్ఞపురుషుడు. ఆ పాయసాన్ని 3 భార్యలకు పంచిపెట్టాడు అని చెప్పారు. ఎలా పంచిపెట్టాడు అనేది రామాయణ విషయం, అది తరువాత. 3 భార్యల్లో సుమిత్ర అనబడేటువంటి ఆవిడ తనకు ఇచ్చినటువంటి పాయస భాగాన్ని తెచ్చి ఒక చోట పెట్టి అవబృధ స్నానం చేసినటువంటి కురులను ఆరబెట్టుకుంటూ దువ్వుకుంటోంది ఆవిడ. దువ్వుకుంటూ మనస్సులో అనుకున్నది ఏమని అంటే దశరథునకు ఆలోచన లేదు, ఈ వచ్చిన పాయసం శక్తివంతమైనది, పరిపూర్ణమైన శక్తి. పాయసం మొత్తం ఒకే భార్యకిస్తే పరిపూర్ణమైన శక్తి కలిగిన పుత్రుడు పుట్టేవాడు. కానీ ఇప్పుడు పాయసాన్ని ఎన్ని భాగాలు చేశాడు దశరథుడు? 3 భాగాలు చేసి 3కి ఇచ్చాడు. కనుక ఆ శక్తి మొత్తం ఎన్ని భాగాలుగా మారింది? అందువల్ల అట్లా కాకుండా ఉంటే బాగుండేది అనుకున్నదట ఆవిడ. బుద్ధి కర్మానుసారిణి అని ఆవిడ అలా అనుకోవడం చేత ఎక్కడి నుంచో ఓ గ్రద్ద వచ్చి ఆవిడ పాయస భాగం ఉన్నటువంటి పాత్రను కాళ్లకు ఇరికించుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడకి పాయసం తాగడానికి లేదు. ఇప్పుడు ఆ పాయసాన్ని గ్రద్ద తీసుకువెడుతుంటే వాయుదేవుడు ఏం చేశాడట, ఆ వాయుదేవుడు నాకు గనక ఇచ్చినట్లయితే ఆ పాయస పాత్రను నేను అంజనాదేవికి అందిస్తాను, అంజనాదేవి నా గురించి తపస్సు చేస్తున్నది అని ప్రార్థిస్తే ఆ గ్రద్ద వాయుదేవునకు ఇస్తే వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజనాదేవికి అందిస్తే అంజనాదేవి ఆ పాయస భక్షణం చేయటం చేత కలిగిన పిల్లవాడు గనుక రాముడు ఏ పాయస భాగం వల్ల కలిగాడో ఇతడు కూడా అదే పాయస భాగం వల్ల కలిగాడు కనుక సాక్షాత్తు రామునకే తమ్ముడు అని కూడా ఒక రామాయణ వ్యాఖ్యాత చెప్పారు. కనుక ఆ విధంగా ఆ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఏ విధంగా అవతరించినా పౌర్ణమి నాడు అవతరించాడు కనుక చేస్తున్నారు.